ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో దక్షిణ కాశీగా పిలువబడే అతి పురాతనమైన శ్రీ నిర్మమహేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన కోనేరును పూర్వం వెంకటగిరి రాజుల హయాంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు వినియోగించేవారు. కాలక్రమాన దేవస్థానం ఎండోమెంట్ అధికారులు, పాలకులు పురాతనమైన కోనేటిని వినియోగించకపోవడంతో చెత్తా చెదారాలతో నిండిపోయి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. కోనేరు పరిస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన కథనానికి స్పందించిన దేవస్థానం ప్రస్తుత ఈవో నర్రా నారాయణ రెడ్డి, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాలతో, కూటమి నాయకుల చొరవతో, దాతల సహకారంతో ఎన్నో సంవత్సరాల తర్వాత కోనేరును శుభ్రపరిచి స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశానుసారం దేవస్థానం ఈవో నర్రా నారాయణ రెడ్డి, స్థానిక కూటమి నాయకులు కలిసి ఈ నెల 13వ తేదీన స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం తెప్పోత్సవం సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహిస్తుండడంతో పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.